నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. విశ్వసునామ సంవత్సరం ఆశ్వయుజ మాసం శరత్ ఋతువు దక్షిణాయనం. తిథి శుక్ల చతుర్థి ఉదయం 11:24 వరకు. తదుపరి పౌర్ణిమ. నక్షత్రం పూర్వభద్ర ఉదయం 6:02 వరకు. తదుపరి ఉత్తరాభద్ర. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. వర్జం మధ్యాహ్నం 3:15 నుంచి 4:46 వరకు. అమృత గడియలు రాత్రి 12:36 నుంచి 2:08 వరకు. ఇక ద్వాదశ రాసుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. బంధుమిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇక తరువాతి రాశి వృషభం. వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇక తరువాతి రాశి మిథునం. మిథున రాశి వారికి దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఇక తరువాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారు చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇక తరువాతి రాశి సింహరాశి. సింహరాశి వారు దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇక తరువాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇక తరువాతి రాశి తులారాశి. తులారాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శత్రు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. ఇక తరువాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారు పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఇక తరువాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. గృహమున కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఇక తరువాతి రాశి మకరం. మకర రాశి వారికి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు. ఇక తరువాతి రాశి కుంభం.
కుంభరాశి వారిని నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వ్యాపారంలో ఆలోచన స్థిరత్వంగా ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇక తరువాతి రాశి మీనం. మీనరాశి వారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధనాదాయం పెరుగుతుంది.